హాయ్ ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు పెంచలకోన వెళ్తున్నామండి. పెంచలకోన ఇది లక్ష్మీ నరసింహస్వామి ఆలయం. నెల్లూరు నుంచి 90 కిలోమీటర్లు వస్తుంది. పొదలకూరు రాపూరు మధ్య వెళ్తున్నామండి మనము. ఇది పచ్చని ప్రకృతి అందాల మధ్య విలసిల్లుతున్న శ్రీ పెనుసిల లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం అండి. అసలు ఎంత అందంగా ఉంటుందంటే ఈ అనుభవం అవసరం లేదండి. వెళితే కానీ మనం ఆ అనుభవాన్ని ఆస్వాదించలేము. ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి. ఫోన్ లోపలికైతే అలౌ చేశారు కానీ గర్భగుడిని ఫోన్ అలౌ చేయలేదు. ఇది గర్భగుడి చుట్టూరు అండి. మేము దర్శనం చేసుకొని వచ్చాక గర్భగుడి చుట్టూరు చూడండి, ఇలా ప్రదక్షిణ చేస్తున్నాం కదా, ఇలా అంతా ప్రదక్షిణ చేసాము. ఇక్కడి నుంచి పక్కనే మనము ఇటు సైడ్ వెళ్ళినప్పుడు ఇక్కడ వచ్చేసి స్వామివారి ఉత్సవం ఊరేగింపులో విగ్రహాలు అన్నీ ఉన్నాయండి. ఇది చూడండి, స్వామివారి ఇవాళ ఏకాదశి కావడం వల్ల స్వామివారి అలంకారం చేసే నగలన్నీ బిరువాలో పెట్టున్నారు, అవన్నీ తీస్తున్నారు. ఇది చూడండి, ఇట్లయితే ఇక్కడంతే వాహనాలన్నీ ఉన్నాయి. ఇక్కడ ఉత్సవాలు జరిగినప్పుడు ఈ వాహనాలన్నిటికీ పెయింట్లు అవి వేసి స్వామివారిని ఊరేగిస్తారంట. చూడండి, ఈరోజు ఏకాదశి కావడం వల్ల స్వామివారిని చంద్రప్రభా వాహనంలో ఊరేగిస్తున్నారండి. ఇదైతే ఉత్తర వైపు ద్వారం అండి. మేము అట్లు వెళ్ళినప్పుడు అట్లా చూసాము. ఇట్లా నుంచి ఊరేగింపుగా తీసుకెళ్తారంట స్వామివారిని. ఊరేగింపు చేసి గుడి చుట్టూ తిప్పేసి లోపలికి మళ్ళీ తీసుకొని వస్తారంట. ఇక్కడ చూడండి, ఇక్కడైతే స్వామివారికి నిత్య కళ్యాణం పచ్చతోరణం అన్నట్టుగా ఈ కళ్యాణ మండపంలోనే స్వామివారికి కళ్యాణం చేస్తారు. ఎవరైనా చేయించుకోదలుచుకున్న భక్తులు ఇక్కడైతే కళ్యాణం చేయించుకోవచ్చు. టికెట్ తీసుకొని టికెట్స్ అక్కడ అమ్ముతారండి. ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం కిందకు వచ్చేస్తున్నాం. చూడండి, ఇక్కడ కిందకు వచ్చాక ఇదైతే మెయిన్ ధ్వజస్తంభం అండి. కింద నుంచి బయటికి బాగా కనిపిస్తూ ఉంటుంది. దీని ఎదురుగానే స్వామివారు కాళీయుడిపై శ్రీకృష్ణుడు నృత్యం చేస్తున్న శిల అయితే ఉంటుంది. అసలు చాలా బాగుంటుందండి. ఇక్కడైతే కొబ్బరికాయలు కొట్టే వాళ్ళంతా ఇక్కడ కొబ్బరికాయలు కొట్టేసి తీసుకెళ్తారండి. తీసుకెళ్ళి స్వామివారికి నైవేద్యంగా చూపించి తీసుకొచ్చేస్తారు. ఇప్పుడు చూడండి, ఇది కొంచెం దూరంలో ఆదిలక్ష్మి అమ్మవారికి వెళ్ళే దారండి. ఇది ఆదిలక్ష్మి అమ్మవారు ఒక పర్లాంగ్ దూరంలో ఉంటుంది. ఇక్కడ పర్లాంగ్ దూరంలో ఉంటుంది. హిస్టరీ ఉంది. ఈ హిస్టరీ వచ్చేసి హిరణ్యకశిపుడుని సంహరించిన తర్వాత లక్ష్మీ నరసింహస్వామి ఉగ్రరూపుడై ప్రపంచమంతా తిరుగుతుంటే ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన ఆగ్రహం చల్లారకపోతే ఇక్కడికి వస్తారంటండి. ఇక్కడికి వచ్చాక ఇక్కడ అందరూ ఆయన్ని చూసి భయపడి వెళ్ళిపోతుంటే చెంచు లక్ష్మి మాత్రం ఆయన్ని చూసి ధైర్యంగా నిలబడుతుందంట. ఆయన ధైర్యంగా నిలబడినందుకు ఆమె ధైర్యానికి అందచందాలకి ముగ్ధుడైన లక్ష్మీ నరసింహస్వామి ఆమెని పెనవేసుకొని ప్రసన్నుడవుతాడంట. ఇక్కడ మెయిన్ ద్వారం కూడా అలాగే ఉంటుంది. తొడుగు లేనప్పుడు మాత్రం చూస్తే ఈ రెండు పెనవేసుకున్నట్టుగా ఉంటాయండి. అందుకని అమ్మవారు అలిగి పర్లాంగ్ దూరంలో ఉన్న కొండగుట్ట మీదకి అమ్మవారు కూర్చున్నారు. ఇది వచ్చేసి ఇక్కడ వ్రతవృక్షం అండి, ఛత్ర వ్రతవృక్షము. ఈ సంతానం లేని వాళ్ళు, పెళ్లి కాని వాళ్ళు ఈ వ్రతవృక్షానికి మొక్కుకొని ఉయ్యాల కడితే ఖచ్చితంగా సంతానం కలుగుతుంది, పెళ్ళి అవుతుందని ఇక్కడ ప్రతీకని. ఇది హిస్టరీ చూడండి. ఇది ఈ ఆలయం చరిత్ర. బయటకు వచ్చేసాం. బయటకు వచ్చాక కరెక్ట్గా స్వామివారి గుడి నుంచి కిందకి దిగేటప్పుడు ఎదురుగ్గా ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది. ఈ గుడిలో దర్శనం చేసుకున్న వాళ్ళు కంపల్సరీ ఆంజనేయ స్వామి దర్శనం చేసుకుంటారు. ఇవైతే స్వామివారికి ఏ పూజలు జరుగుతాయి, ఏ టైంలో జరుగుతాయి, ఎంతెంత కాస్ట్ ఈ బోర్డులో అంతా రాసి ఉంటుందండి. ఇప్పుడు బయటకు వచ్చేసాం అంతా తీసుకొని. చూడండి, ఆలయం చుట్టూ ఒకసారి వీడియో తీస్తున్నాను. ఆలయం అసలు ఎంత ఆహ్లాదకరంగా ఉందంటే కంపల్సరీ విజిట్ చేయాల్సిన ప్లేస్ అనండి. ఇక్కడైతే టికెట్ కౌంటర్ అండి. మనం ఇక్కడ టికెట్ తీసుకొని లోపలికి వెళ్తే అప్పుడు మనం వెళ్ళిన టైంకి ఏమేమి జరుగుతున్నాయి అన్నీ వీళ్ళు చెప్తారు. ఇక్కడ టికెట్ కౌంటర్లో టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాలండి మనము. ఇది వచ్చేసి ఇక్కడ స్వామివారి అన్నదాన సత్రం అండి. స్వామివారికి అన్నదాన సత్రం ఉంది. ఇక్కడ కూడా ఇందాక చెప్పినట్టు టికెట్లు సేవలు ఏ టైంకో చేస్తారండి. కళ్యాణం జరిగిన వాళ్ళు మాకు కళ్యాణం కుదిరితే ఇక్కడ కళ్యాణం చేస్తామని చాలామంది మొక్కుకుంటారండి. అందువల్ల అట్లా కళ్యాణం చేయదలుచుకున్న వాళ్ళ కళ్యాణ మండపం ఇక్కడ ఉంటుంది. మన కళ్యాణం చేయదలుచుకున్న వాళ్ళు ముందుగా రిసిప్ట్ తీసుకొని అక్కడ టోకెన్ తీసుకొని పలానా టైం అని వాళ్ళు ఫిక్స్ చేసుకుంటే వాళ్ళు మనకి ఇది కళ్యాణ మండపం అండి. ఇక్కడ చాలా కళ్యాణాలు జరుగుతాయి ఈ సీజన్లో. ఇదైతే కళ్యాణ మండపము. మనం చేసుకోవచ్చు. నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్